కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని అన్నారు. అందుకు తనపై నమోదైన కేసులే సాక్ష్యమన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తాను ఎక్కడికి పారిపోలేదు, ఫ్యామిలీ ఫంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చారని చెప్పారాయన. అక్రమ మైనింగ్ అంటూ తనపై సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కుట్రపూరితంగా 8 కేసులు నమోదు చేశారని అన్నారు కాకాణి. ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అంటున్న కాకాణితో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో తాటిపత్రి మైనింగ్లో అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలు జరుగుతున్న దానికి మాజీ మంత్రి కాకాణి సహకరిస్తున్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇవాళ ఫైల్ అయిన కేసుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే సవాల్ లేదని హైకోర్టు చెప్పడము, ఆ తర్వాత ఎల్లుండి విచారణకు హాజరు కావాలని చెప్పి ఇటు పోలీసుల నుంచి మరోసారి రావడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ మరోసారి తెలుసుకుందాము. కాకాణి గారు మనతో పాటు ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది? మీరు A4గా ఉన్నారు ఈ కేసులో, మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఒకటి ఫైల్ అయింది నిన్న. సో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. లేనిపోయినటువంటి కేసు ఒకదాన్ని పెట్టి దాని మీద ఎక్స్ప్లోజివ్స్ ఉన్నట్టుగా సెక్షన్స్ యాడ్ చేసి, ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టులో బెయిల్కి విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ నిన్న రాత్రి యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర పోలీసులు ఇచ్చినటువంటిది, ఇది 30వ తేదీ ఇచ్చారు. నేను నిన్న రిసీవ్ చేసుకున్నటువంటి నోటీస్. నేను నిన్న ఇంట్లో, అందుకని అవుట్ ఆఫ్ స్టేషన్ మా వాళ్ళు. దీంట్లో ఎక్కడా ఎస్సీ ఎస్టీ యాక్ట్స్ పొందుపరచలేదు, ఎక్కడా లేదు దీంట్లో. అటువంటిది ఎక్స్ప్లోజివ్ సెక్షన్ పెట్టారు, మిగతా అన్నీ పెట్టారు. ఈరోజు ఉదయం దగ్గరికి వచ్చేటప్పటికి హైకోర్టు దగ్గర ఎస్సీ ఎస్టీ యాడ్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ అక్రమ కేసుల పరంపర ఇంతవరకు ఎన్నడూ చరిత్రలో లేనటువంటిది, దాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నాకు సంబంధం లేనటువంటిది ఈరోజు ఎక్కడైనా నేను ఈ ప్రభుత్వాన్ని, పోలీసుని అడిగేది ఒకటే, మీరు నా మీద ఒక ఆధారం చూపించండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేశారు, మైనింగ్ విషయంలో చాలా అక్రమాలు జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా ఉన్నారు అని చెప్పేసి అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత కూటమిలో ఉన్న అనేక మంది నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. సో అప్పుడు అసలు ఏం జరిగింది? అంటే ఎక్కడన్నా క్వాడ్జీ రేట్లు పెరిగిన తర్వాత అక్రమ మైనింగ్ ఎక్కడన్నా జరిగి ఉంటే ఆ రోజు పటిష్టమైనటువంటి చర్యలే తీసుకున్నాం. జిల్లా మంత్రిగా కఠినంగా వ్యవహరించమన్నాం, మైనింగ్ శాఖ అధికారులకు చెప్పాం. దీని మీద సోమిరెడ్డి ఆ రోజు నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినప్పుడు కూడా దాని మీద కూడా విచారణ జరిపాం. ఆ రోజు కూడా అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయి. అధికారులు ఇచ్చినటువంటి నివేదికలో వీళ్ళు బాధ్యులు అక్రమ మైనింగ్ అని ఎక్కడా పేర్కొన్నటువంటి సంఘటన లేదు. అయితే ప్రభుత్వాలు మారిగానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల నివేదికలు కూడా మారిపోతున్నాయి. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఏది ఏమైనా ఇది కక్ష సాధింపులో భాగం కాకపోతే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరేది, మీ ఇదిగో ఈ నిర్దిష్టమైనటువంటి ఆరోపణల పక్కన పెట్టండి, ఈ ఆధారం ఉంది నీ మీద అని చెప్పి ఏ ఆధారం చూపించినా సరే నేను ప్రజా జీవితం నుంచి, రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా తాను ఎక్కడికి పారిపోలేదు, హైదరాబాద్లో కుటుంబ సభ్యులతో ఒక ఫంక్షన్ వల్ల ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తనకు ఎట్లాంటి నోటీసులు వచ్చినా కూడా తాను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, రేపు సాయంత్రం నుంచి నెల్లూరులో అవైలబుల్ ఉంటాను అని చెప్పేసి కాకాణి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాధిక, NTV, హైదరాబాద్.